అంశమే. మరొక ఉత్తరం చూద్దామండి. పుష్ప గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. తామర గింజలతో ఏ విధంగా ఆరాధన చేయాలి తెలియచేయండి కోరుతున్నారు. మనం ఏదైనా ఒక అలవాటుని కొత్తగా చేసుకునేటప్పుడు, నేర్చుకునేటప్పుడు, విన్నప్పుడు దీన్ని మా ముత్తాత చేశాడా, తాత చేశాడా, తండ్రి చేశాడా, లేక పెదనాన్న బాబాయిల్లో ఎవరైనా చేశారా, లేక మా అమ్మ వైపు ఎవరైనా అమ్మమ్మ ఇంకా వాళ్ళు ఎవరైనా చేశారని ఒకసారి ఆలోచిస్తే ఈ కొత్త కాలపు విధానాలు మనకు రావు. తామర తోడి నుంచి వచ్చినటువంటి దారాలతో కానీ నువ్వు ఒత్తి చేసి వేస్తే అబో లక్ష్మీదేవి అసలు ముందు వీళ్ళింటూనే కూర్చుంటుంది. ఎందుకు ఈ మాటలన్నీ? ఏమాత్రమూ సరికాదు. అలాగే తామర గింజలు, తామరతో ఎండిపోయినటువంటి తామర పువ్వులతో, ఎండిపోయిన తామర పువ్వులతో చేస్తే కూడా వస్తుందని ఎవరో చెప్పగా విని ఆశ్చర్యపడ్డాను. చెప్పేది ఏమిటంటే, బాగా విచ్చినటువంటి తామర పువ్వుల్ని స్వచ్ఛమైనటువంటి నేతిలో ముంచి మనసక్కామ మాకూతిం వాచ సత్యమశీమహి పశూనాగన్ రూపమన్నశ్యమయి శ్రీశ్రేయతాం యశ, ఇలా మంత్రాలు చదువుతూ శ్రీ సూక్తానికి సంబంధించింది లక్ష్మీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు, నాకు ధర్మార్జన ఏదైతే వచ్చిందో అది అభివృద్ధి పొందుగాక, అధర్మంగా నేను ఏదైనా సంపాదించి ఉంటే అది తొలగిపోవుగాక అనే అభిప్రాయంతో ఉన్న మంత్రాన్ని చదువుతూ నేతిలో ముంచినటువంటి ఆ పద్మాన్నో కలువ పువ్వునో హోమంలో వేయడం అయితే ఉంది తప్ప తామర గింజల్ని హోమంలో వేయడం కానీ, తామర గింజలతో ఏదో చేయడం కానీ, అభిషేకం చేయడం కానీ, అర్చన చేయడం కానీ ఇవన్నీ కనిపించినటువంటి మాటలు. మామూలుగా వామాచార విధానం ఒకటి ఉంది. అలాగే వేరే విధంగా కొన్ని సందర్భాల్లో చేసే అర్చనలు ఉన్నాయి. అక్కడైనా ఎక్కడైనా చెప్పబడిందంటే ఇదేం కనిపించదు. ఏదో తామర అమ్మవారికి ఇష్టం కాబట్టి తామరతో ఏది పూజించినప్పటికీ కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని ఒక అభిప్రాయం లోకంలో ఉంది. ఇది సరికాదు. ఏ శాస్త్రము అంగీకరించేటటువంటి సత్యం కాదు. మొన్న అనుకున్నటువంటి అక్షతదికి బ్రహ్మాండంగా బంగారాన్ని కొనుక్కుంటే ఏదో అయిపోతుంది అనుకుని కిందటి సంవత్సరం మనం కొన్నాం. ఈ సంవత్సరం ఏం పెరిగింది? రేట్ అయితే పెరిగింది కానీ బంగారం కొనుక్కోగలగలేము కదా. వార్తాపత్రికలు అన్నీ కూడా ఆ విషయాన్ని తెలియచేసాయి కదా. చేత ఏదో ఒకరు పుకారు ఇలా పుట్టిస్తూ ఉంటే ఇదిగో పూలు అంటే అదిగో తోక అన్నట్టుగా ఉంటుంది. అది మాత్రం సరికాదు. అట్లాంటి పూజ ఎక్కడా మనకు కనిపించదు.